దిగకుండా నీవు నన్ను బ్రతికించింది. 3వ వచనం 4వ వచనం, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థం బట్టి ఆయనను స్తుతించుడి. 5వ వచనం అందరూ కలిసి నాతో చెప్పండి. ఆయన కోపము, అందరూ చెప్పండి ప్లీజ్. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును. ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినాను ఉదయంలో సంతోషం. ప్రభువా ఎల్పుడకు సహాయం చేయండి. దేవ ఎన్నిక లేని వాటి బలహీనత ప్రభువా దయచేసి నన్ను నీ స్వాధీనం చేసుకున్నాను. నీ బలిపేట పెద్ద విరిచి నీ ఆత్మ అగ్నితో తగ్గించి ఎల్పుడను తండ్రి శుద్ధి చేసుకుని నీ నోటిగా నన్ను వాడుకోవటానికి తండ్రి నన్ను నేను అప్పగించుకుంటూ ఉండగా బిడ్డల హృదయాలను ఆయతపరిచి ఈ లేఖనము ద్వారా బిడ్డల నీ చేతుల్లో నాయన బలమైన సాధనాలుగా పరిశుద్ధులుగా నిలబడటానికి మరి కుటుంబాలకు వారు దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దావీదు ప్రార్థిస్తున్నాడు, నా శత్రువులు నా విషయంలో సంతోషించకుండా నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. దావీదు పని అయిపోయింది అనుకున్నాను. ఏముంటే కుటుంబం అంతా చిన్నగా అయిపోయింది, బిడ్డలు పాడైపోయారు. అది కొడుకులు తరుగుతూ ఉన్నారు, దిక్కులేక అడిగి పడి పారిపోతా ఉన్నాడు అని అనుకున్నారు. కానీ మళ్ళా రాజ్యాన్ని స్థిరపరిచాడు. అందుకే దేవుడిని నేను కొనియాడుతున్నాను. ఇలా మన జీవితాలకు కూడా అపజయాలు ఎదురైనప్పుడు, జీవితంలో అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు శత్రువైన సాతాను అనేక మందిని లేపుతాడు. ఇంకా అయిపోయింది వీళ్ళ పని, ఇంకా వీళ్ళ జీవితం ఇంకా కోలుకోలేరు, వీళ్ళ పని అయిపోయింది అనుకుంటా ఉంటారు. కానీ దేవుని నమ్మిన బిడ్డను ఆయన ఖచ్చితంగా లేవనెత్తుకుంటాడని సాక్ష్యం ద్వారా మనం బలపడవచ్చు. రెండవది ఏమంటాడంటే ఆయన, యెహోవా నా దేవా నేను నీకే మొరపెట్టాను, ఏ మనుషులకు మొరపెట్టలేదు, ఏ రాజులకు మొరపెట్టలేదు. ప్రభువా నేను మొరపెట్టింది సర్వశక్తివంతుడైన దేవుడైన నేను నీకు మొరపెట్టాను కనుక నీవు నన్ను స్వస్థపరిచేవయ్యా, నన్ను బాగు చేశావు. నిజంగా డాక్టర్లకు మొరపెట్టుంటే లేకపోతే ఇంకెవరికన్నా నేను మొరపెట్టుంటే నేను చచ్చిపోయేవాడిని. నీకు నేను మొరపెట్టింది, నాకు జీవాన్ని ఇచ్చిన నీకు, నా తల్లి గర్భంలో నా అవయవాలు ఇచ్చిన నీకు నేను మొరపెట్టాను కనుక నన్ను బాగు చేశాను అని రెండవ సాక్ష్యం ఇస్తున్నాను. మూడవ సాక్ష్యం ఏంటంటే చాలా అద్భుతమైన సాక్ష్యం ఇది. యెహోవా పాతాళంలో నా ప్రాణమును లేపుదివి, నేను గోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించిదివి. 12వ వచనం కూడా చదువుతున్న సందర్భంగా నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించిదివి అంటూ ఇక్కడ అంటాడు 12వ వచనంలో. నీవు నా ఓకే దేవుడికి స్తోత్రం. అది కాదండి, ఆ వచనం కాదు, 8వ వచనము 8, 9 కూడా ఒకసారి చూడండి. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువా బతిమలాడు కొట్టిని, నేను గోతిలోకి దిగిన నా ప్రాణం వల్ల నీకేం లాభం? చూడండి అసలు ఆయన ఆలోచన. నేను చనిపోయే పరిస్థితిలోకి వచ్చేసాను, బ్రతుకుతానో లేదో నాకు తెలియదు ప్రభువా, నేను చచ్చిపోతే నా బట్టి నేను స్తుతించు కదా అక్కడ అంటాడంటే ఆయన. మన్ను నేను స్తుతించున్నా దేవా, నేను చచ్చిపోయి గోతిలోకి వెళ్ళి మట్టి అయిపోతే ఆ మట్టి నేను స్తుతించదు కదా తండ్రి. మన్ను నేను స్తుతించున్నా, నీ సత్యముల గురించి మొన్నేమన్నా వివరించున్నా, బ్రతికించావు కాబట్టి ప్రభు నిన్ను గురించి నేను చెప్తున్నాను. మట్టి పోవలసిన నా జీవితాన్ని మా జీవితాలను బ్రతికించావు కాబట్టి నిన్ను గురించి ఎదురు సాక్ష్యం ఇస్తున్నాను ప్రభు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి, ఎంత అద్భుతమైన సాక్ష్యం. అయితే ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ లో ఒక అద్భుతమైన మాట అండి, మీరు కూడా ఆలోచించాలి. ఇన్ని పొందినటువంటి దావీదు, ఇంత ఎక్స్పీరియన్స్ పొందిన దావీదు, అయిపోయింది అనుకున్న దావీదును నిలబెట్టాడు, చచ్చిపోతున్నాడు అనుకున్న దావీదును మొరపెడితే స్వస్థపరిచాడు. మరి ఇక నరకానికి వెళ్ళిపోతాడు వీడు దౌర్భాగ్యుడు పాపం చేసిన వాడు అనుకున్నటువంటి దావీదుని దేవుడు ఆత్మను రక్షించాడు, మరి గోతులోకి వెళ్లకుండా కాపాడాడు. కనుక నా మన్ను నేను స్తుతించదని బ్రతికించుకున్నావు ప్రభువా, నీకు సాక్షిగా ఉండాలని బ్రతికించుకుంటున్నావు అని చెబుతూ ఒక చిన్న మాట ఆయన యొక్క అనుభవాన్ని ఈ లోకానికి ఆయన తెలియజేస్తాం. చాలా అద్భుతమైన మాట. ఈ మాట మీద నేను కొద్ది మాటలు మీతో నేను అందించాలని సిద్ధపడ్డాను. ఆయన కోపము నిమిషం, ఆయన కోపం ఎంత? నిమిషం, ఒక 60 సెకండ్లు అంతే ఆయన కోపం. కానీ ఆయన దయ ఆయుష్కాలం అంటే నువ్వు ఎన్నాళ్ళు బ్రతుకుతావో,
70, 80, 100, 110 అన్ని సంవత్సరాలు ఆయన దయ ఉంటుందంట. అది ఆయన యొక్క గ్రేట్ అనుభవం, అద్భుతమైన అనుభవం. కానీ ఆయన కోపం మాత్రం ఒక్క నిమిషం కోపానికి నా జీవితం నేను చాలా కోల్పోయినట్టు. 6 బిడ్డలు కోల్పోయాను, రాజ్యాన్ని కోల్పోయాను, నా కుటుంబం చిన్న భిన్నమైపోయింది. నేను దిక్కులేని వాడన్నాయి. ఓది కొరకు బిడ్డవలి కేకలేసుకుంటూ బిడ్డలు తరిమి, మామ తరిమి, ఫిలిస్తీన్లు తరిమి, అమాలేకులు తరిమి అల్లాడుతూ పరిగెత్తాను. ఒక్క నిమిషం కోపానికి విరుసుకున్న భయమైనటువంటి దైవ బిడ్డలారా, నిమిషం కోపానికి గురవుదామా, ఆయుష్కాలం అంతా ఆయన దయకు గురవుదామా? ఆ ఎక్స్పీరియన్స్ వచ్చి మనం తెలుసుకుందాం. ఆయన ఆ కోపానికి గురైన ఆయన దయలోనికి రావాలంటే మనం ఏం చేయాలో అది ఈ రోజు నేను మీకు వివరించాలనుకుంటున్నాను. మనం ఎందుకంటే బలహీనులు కనుక కోపానికి గురవుతాం, కష్టాలు తెచ్చుకుంటాం, బాధ తెచ్చుకుంటాం, తప్పదు. మనుషులు కదండి, మనుషులు కదా, మనం దేవుడికి కాదు, వాడు పరిశుద్ధమే కాదు. తల్లి గర్భంలోనే తాగేది పాపం అన్నాడు. పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, పాపిష్టుల మధ్య బ్రతుకుతున్నాను. ఉదయం వేసిన వాళ్ళు సాయంకాలం వరకు పాపము ధూళి గాలి నాకు కమ్ముకుంటున్నాను. నేను ఎలా పరిశుద్ధంగా బ్రతకాను? వినే మాటలు, వచ్చే తలంపులు, చూసే చూపులు అన్నీ చెడిపోతున్నాయి. అయితే ఆ నిమిష కోపం ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆ నిమిష కోపానికి ఆయన అంటాడు. 18 వచ్చి ఒకసారి సహాయం చేయండి. ఒకటి తీసుకొని త్వరగా నాకు అందిస్తే సమయం చాలా పరిగెత్తా ఉన్నది కనుక మీకు కొన్ని మాటలు అందించాడు. అలా ఒకటి తీసుకోండి, ఆశీర్వాదం. ఒక నిమిషం కోపానికి ఎందుకు అల్లాడాలరా మానవుడా, నరుడా? ఒక్క నిమిషం కోపానికి కుటుంబాన్ని కోల్పోతుంది. దావీదు భార్యలు పాడైపోయింది, అన్న చెల్లెలు పాడైపోయి పాపము చేసిరి. ఒక్క చిన్న తప్పు చేసి మరి ఆ బిడ్డను కోల్పోతుంది. నువ్వు దానికి వెలగా 6 బిడ్డలు చెల్లించావు. ఎందుకు ఇంత బాధ? మీరు రండి. దావీదు వచ్చాడు, వ్యాజ్యం తీర్చుకున్నాడు, బాగుపడ్డాడు. ఆయన అంటాడు అక్కడండి, వినండి, సాయంకాలం ఏడుపు వచ్చింది, ఒక రాత్రి ఉన్నది. సాయంకాలం ఏడుపు వచ్చింది, రాత్రి ఉంది, ఉదయకాలం మళ్ళీ సంతోషం కలిగింది. ఆ ఒక్క రాత్రి ఏడుపే నీ జీవితాన్ని తల్లకిందులు చేసింది దావీదు. ఆ ఒక్క రాత్రి ఏడుపే శత్రువులందరూ కూడా దావీదు అయిపోయాడు అనుకున్నారు. ఎంతో కుటుంబం వల్ల కల్లోలం అయిపోయింది కదా. నా దయను మళ్ళా సంపాదించుకోవడానికి నా దగ్గరికి రా అని నాతాను పంపించినప్పుడు దావీదు వెళ్ళాడు, దయను సంపాదించుకున్నాడు, మరలా కోల్పోయిందంతా ఇచ్చాడు. తను ఏవేవి ఎన్ని దుఃఖాలకు వచ్చాడు, అంత సంతోషము. ఏ రాజ్యాన్ని కోల్పోయాడు, రాజ్యము, ఏ కుటుంబం చిన్న భిన్నమైంది, ఆ కుటుంబాన్ని దేవుడు అద్భుతంగా ఇచ్చాడు. ఇక్కడ నేను మీతో చెప్పేది ఏంటంటే, మానవుడికి దేవుడికి వ్యాజ్యం ఏంటండి? మన వ్యాజ్యం తీర్చుకుందాం రండి. ఎందుకు మీరు నాకు కోపాన్ని చేస్తున్నారు? మీకు నేనేం నష్టం చేశాను? మీ జీవితంలో నేను ఏం తప్పు చేశాను? మీకు ఎందుకు నా మీద ఎందుకు కోపం? మీరు నేనెందుకు మీ మీద కోపడాలి? అట్టకు మీరు బ్రతుకుతున్నారు అదండి. కనుక రండి. ఒకవేళ నాతో మీకు వ్యాజ్యము కలగటానికి మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఆ వివాదం ఏదో తీసుకుందాము రండి అంటున్నాడు. హల్లెలూయా. యేసయ్య కూడా కేక వేస్తాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన వారలారా ఎందుకు రండి అంటున్నాడు. దేవుడు కేకేసేది రండి అనే. బైబిల్ అంతా కూడా రండి అన్న ఒక్క మాట మీద ఆధారపడుతుంది. రండి. మీరు బలహీనులే అయినా రండి, మీరు బాధపడుతున్నారు అయినా రండి, మీరు అనేక సమస్యల్లో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నారు అయినా రండి, మీ జీవితానికి విశ్రాంతి లేదు, నేను ఇస్తాను రండి. మీరు సాత్వికులు దీన మనసులుగా బ్రతకట్లేదు, మీకు మాటి కోపాలు, ద్వేషాలు, ఒత్తిళ్లు, ఇరుకులు, రండి నేను మీకు నేర్పిస్తాను. సాత్వికం అంటే ఏంటో, దీన మనసు అంటే ఏంటో నా దగ్గరకు వచ్చి నా కాడ ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి అంటాడు. హల్లెలూయా. మీ ప్రాణానికి విశ్రాంతి, మీ మనస్సుకు విశ్రాంతి. కనుక ఇక్కడ వివాదము తీర్చుకుంటాం. అది ఎంత ఘోరమైన పాపమైనా సరే, ఎంత కెంపు లాంటి పాపమైనా సరే, ఎర్రటి రక్తం లాంటి పాపమైనా సరే, తెల్లగా చేయగలిగే శక్తి నా దగ్గర ఉంది. మీరు రండి అని కేక వేస్తున్నాడు. ఈ రండి అనే కేకను తిరస్కరిస్తే మనల్ని ఆదరించే దిక్కూడదు, మన పదమైపోవడమేనండి. ఏ వ్యక్తి అయినా సరే పిల్లలు, ఆయన రండి అన్నప్పుడు నువ్వు ఎంత ఘోరమైన పాపి అయినా సరే
అదిగో ఆ సమరయ స్త్రీ లాంటి పాపం అయినా సరే 6 భర్తలు నీకు ఉన్నారంటే అవేమి ఎరగంట దేవుడు లేరయ్య అని చెబుతుంది. ఇప్పుడు ఉన్నవాడు దేవుడు కాదమ్మా. అప్పుడు అర్థమైంది ఆమెకి. ఎందుకంటే నా జీవితం నాకు తెలుసు, నా దోషాలు నాకు తెలుసు, నా అక్రమాలు నాకు తెలుసు. ఎవరికి తెలియకపోవచ్చు కానీ నన్ను సృష్టించిన నా దేవుడు కూడా తెలుసు. ఆయనది కేక వేస్తున్నాడు. నీ దోషాలు ఎవరికి తెలియదని నువ్వు అనుకోవచ్చు, దావీదు. నీ తప్పులు ఎవరికి తెలియదని నువ్వు అనుకోవచ్చు, నాకు తెలుసు, రా. ఆయన దయ కేక వేస్తుంది. ఆయుష్కాలం అంతా కూడాను ఆ దయ ఉంచడానికి, ఆ పెట్టుబడి తరపుతానికి ఆయన కేక వేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత పెద్ద దేవుడు ఎంత చిన్న మనుషుడితో వ్యాజ్యం తీర్చుకుందాం రండి బాబు అని కేక వేస్తున్నాడు. ఎంత పెద్ద దేవుడు అండి ఆయన. పుణ్యాకాశ్యములు పట్టచాలని అంత దేవుడు ఆయన. సర్వ సృష్టిని మాటతో కలుగు చేసిన దేవుడు ఆయన. మరణమైన బంధించలేకపోయింది, పాతాళమైన బంధించలేకపోయింది. ఈ చీకటి చేతులు ఏవి కూడా ఆయన ఎదుట నిలబడలేకపోయినాయి. దద్దరిల్లింది ఈ సర్వ పంచభూతములు, సర్వలోకము దద్దరిల్లింది మా ప్రభువుతో. అంత గొప్ప దేవుడు అంటున్నాడు. ఈ చిన్న మానవుడు, అల్పుడైన గాలి అణువు రేణువు లాంటి మానవుడు అంటున్నాడు. నాయనా రా, మన వివాదం తీర్చుకుందామంటున్నాడు. ఓకే, ఇంతకీ ఈ వ్యాజ్యం ఎందుకు కలిగింది అని దాని గురించి మీతో చెప్తాను. మనుష్యుడికి దేవుడికి ఎందుకు వ్యాజ్యం కలిగింది, ఎందుకు ఈ వివాదం ఎందుకు వచ్చిందండి మనుష్యుడికి దేవుడికి? ఇర్మియా గ్రంథం 2:35 త్వరగా సహాయం చేయండి. ఇర్మియా గ్రంథం 2:35 ఇర్మియా 2:35. అయినను నీవు నేను నిర్దోషిని నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయాలని చెప్పుకోవాలి. అసలు నాకు నా మీద దేవుడికి కోపం లేదు, నేను తప్పు చేయగల ఆయన కోపం, నేను నిర్దోషిని అంటున్నావంట. చదువు. ఆయన నా మీద నుండి తొలగిపోయానని చెప్పుకొచ్చున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. అరే, ఎందుకు దేవుడికి మానవుడికి ఎందుకు వ్యాజ్యం కలిగింది చెప్పండి అమ్మా, చెప్పండి. ఎందుకు కలిగింది? పాపం చేయాలి, నాలో ఏం పాపం లేదని చెప్తున్నావు. నేనే కరెక్ట్, నేను నీతిమంతుడిని, నేనేం తప్పు చేయట్లా. నాకెందుకై శిక్ష ఇచ్చావు, నాకెందుకై రోగం ఇచ్చావు, నాకెందుకై సమస్యలు ఇచ్చావు? ఇది పెట్టాడు. నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపం నా మీద నుంచి తొలగిపోయిందని నువ్వు చెప్పుకుంటున్నావే. ఇదిగో అందుకు నీతో నాకు వ్యాజ్యం కలిగింది, అందుకు నీతో నాకు వివాదము కలిగింది. నువ్వు పాపివై ఉండి కూడా నేను పాపిని కదా అంటున్నావు కదా. నువ్వు పాపివి, జన్మత కర్మత క్రియల ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా నువ్వు పాపివి. కానీ నువ్వేం చెప్పుకుంటావు? నేను పాపిని కాదని చెప్పుకుంటున్నావు. అందుకని మానవునికి దేవునికి వ్యాజ్యం కలిగిందండి. ప్రతి మనిషితో దేవుడు వ్యాజ్యం ఆడుతూ ఉన్నాడు, కానీ మానవుడు అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఈ అబద్ధము ద్వారా ఎంత శాపం తెచ్చుకుంటాడంటే ప్రియులరా, సామాన్యమైన శాపం కాదు, సామాన్యమైన శాపం కాదు. చూడండి, ఇర్మియా గ్రంథం 2:8-9 వచనాలు కూడా ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 2:8-9. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగురు. యాజకులు కూడా అడగట్లా యెహోవా ఎక్కడ ఉన్నాడనా. ధర్మశాస్త్ర ఉపదేశకులు నన్ను ఎరుగరు. ధర్మశాస్త్రం బోధించే సువార్తికులు కూడా దేవుడిని ఎరగరట. ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు. రాజులు ఆయన మీద తిరుగుబాటు చేస్తారు. ప్రవక్తలు బయలు పేరట ప్రవచనములు చెప్పుదురు. బయలు పేరట ప్రవచనాలు చెప్తున్నారా? నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించురు. నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించురు. కావున నేను మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాజ్యమాడెదను. ఇది యెహోవా వాక్కు. చాలండి, చాలండి. దేవునికి స్తోత్రం, థాంక్స్ అబ్బా. మీతోనూ మీ పిల్లలతోనే వ్యాజ్యం ఎక్కడికి వెళ్ళిందండి? నీ దగ్గరికి స్టార్ట్ అయ్యింది. వినండి పిల్లల, నీ దగ్గరికి స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే నువ్వు ఏ పాపం లేదని చెప్తున్నావు కాబట్టి స్టార్ట్ అయింది. దేవుడికి నీకు వ్యాజ్యం ఎందుకు స్టార్ట్ అయింది? నేనే తప్పు చేయలేదు, నేను కరెక్టే, దేవుడికి నా మీద కోపం అని నువ్వు అన్నావు కాబట్టి వ్యాజ్యం స్టార్ట్ అయింది. ఈ వ్యాజ్యం ఎక్కడికి వెళ్ళిందా అంటే దేవుడి దగ్గరికి రాకపోబట్టి, సరి చేసుకోకపోబట్టి నీ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక మాట గుర్తు చేస్తాను. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25 దగ్గర నుంచి గబగబా చదవరంతాలి. గెహాజీని మనం గుర్తు చేసుకుందాం. లోపలికి పోయి తన యజమానిని ముందర నిలవగా ఎలీషా ముందు నిలబడ్డాడు గెహాజీ శిష్యుడు. ఎలీషా వారిని చూసి గెహాజీ
అసలు నీవెచ్చటి నుండి వచ్చింది అని అడిగినందుకు వాడు, నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటి ఎలీషా వారితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసుదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకు నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండు అని చెప్పగా, ఎంత ఘోరమండి! నీకు నీ సంతతికి సర్వకాలము. ఎంత ఘోరమైన శిక్ష అండి అతడు చేసిన! ఎందుకంటే అతడు సామాన్యుడు కాదు, ఎలీషా శిష్యుడు. మనం సామాన్యులు అండి, మనం ఎవరమండి? ఆయనైతే ఎలీషా శిష్యుడేమో, నీవు నేను ఎవరమండి? యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ఆయన బిడ్డల బండి. తను ఎందరు అంగీకరించిన తన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారికి ఆయన పిల్లల ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ ఆ రక్తం వలనైనా, శరీరించ వలనైనా, మానుషించ వలన పుట్టిన వారు కాదు. మనం దేవుని వల్ల పుట్టినటువంటి దేవుని బిడ్డలమండి. ఆ గెహాజీ అయితే ఓన్లీ ఎలీషా శిష్యుడు మాత్రమే. నువ్వు నేను యేసుక్రీస్తు వారి బిడ్డలమండి. అబద్ధాలు ఆడుతున్నామా? ఎక్కడికి వెళ్ళావు గెహాజీ? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? చదువు మా మాట 25 వచ్చిన, నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నాడు. లోపలికి పోయి తన యజమాని ముందు నిలవగా ఎలీషా వారిని చూసి గెహాజీ, నీవెచ్చటి నుండి వచ్చిందని అడిగినాడు. ఎక్కడ చూస్తున్నావయ్యా? వాడు, నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదనెను. ఎక్కడికి పోలేదండి? ఒక్క నిమిషం, ఎక్కడికి పోలేదా? నాకు ఏమీ వద్దు. ఆ నయమాను అంటాడు, అయ్యా నా కుష్ఠరోగం తగ్గించేసావు, నీకు ఏం కావాలో కోరుకో. డబ్బ, బంగారమా, వస్త్రాలా, అసలు ఏం రాజ్యం కావాలా నువ్వు కోరుకో, ఏం కావాలో అందిస్తా. నీ దగ్గర నుంచి నాకు ఏమి వద్దయ్యా అంటే కలిసి నువ్వన్నా నాకు అయ్యా ఏమింటావు? నీ రాజ్యంలో నాకు కొంచెం ఒక గోత్రం మట్టి అయ్యా. నా యజమాడు విగ్రహారాధన చేస్తా ఉంటే ఈ మట్టిని ముందు పెట్టుకొని నీ దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాను. హల్లెలూయా. ఆ నయమాను అసిరియా సైన్యాధిపతి మట్టిని కోరుకుంటే ఈ దైవ సేవకుడు తిరస్కరించిన దాన్ని నా యజమానుడికి మనస్సు లేదని చెప్పి వీళ్ళు అబద్ధం ఆడతాడు. అయ్యా మాకు ఇప్పుడు వద్దన్నారు కానీ మా గురువు గారు మళ్ళీ నువ్వు తెలంగాణ 2 బంధువులు వచ్చారు, వాళ్ళకి ఇవ్వాలంట. ఏమన్నాడంటే మళ్ళీ పాప ఇద్దరు దాసులు ఇచ్చి, రథాన్ని గుర్రాలను ఇచ్చి ఆయన కావాలన్నంత ఏ సిటీకి పంపించాడు. చదువు అక్కడ తర్వాత చదువు. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతిని సర్వకాలము అంటి ఉండు అంటాడు. అవి దాచుకొని వచ్చి ఏమి దగ్గరికి వచ్చాడు, ఏమి ఎరగినట్టుగా. ఎక్కడి నుంచి వస్తున్నావు ఎలీషా? గెహాజీ ఎక్కడి నుంచి వస్తున్నావు అంటున్నాడు. ఏరియా కదండి, ఎలీషా కదా. ఎక్కడి నుంచి వస్తున్నావు గెహాజీ? నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా. ఎంత ఘోరమైన అబద్ధమండి. పిల్లలు మనం చేసే చిన్న తప్పులు మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో ఎంత ఘోరమైన శాపానికి గురి చేస్తాయండి. నీ వ్యాజ్యము నీ పిల్లలకి వ్యాపించింది అంటున్నాడండి. నువ్వు రాలేదు కనుక, నువ్వు లోబడలేదు కనుక, నువ్వేదో నేనే నీతి మంత్రాలు చెబుతున్నావు కనుక ఇదిగో ఈ వ్యాజ్యము నీ పిల్లలకు వ్యాపించింది. హాజీ నువ్వు అబద్ధం ఆడుతున్నావు కనుక ఇదిగో ఈ కుష్టు నీ పిల్లలకి ఏదో 4 రోజుల నుండి పోదు, ఎన్ని వైద్యాలు వేసినా పోదు, సదాకాలము ఉంటుందండి. ఒకవేళ మనం చేసే తప్పులు మన బిడ్డలకు శాపాలు అవుతున్నాయేమో ఒకసారి ఆలోచించినప్పుడు కదా. మన బిడ్డలకు శాపాలు మిగిల్చి ఈ అల్ప జీవితాన్ని దాటి వెళ్ళిపోతున్నామేమో మన బిడ్డలకి. దేవుని దగ్గరికి రాలేక, దేవుని మాట వినలేక, సత్యాన్ని పలకలేక, నిజాన్ని నిజంగా ఒప్పుకోలేక మన బిడ్డలకి సదాకాలం ఉండేటువంటి రోగాలను, శాపాలను వదిలేసి వెళ్ళిపోతున్నామేమో ఈ సమాజంలో. దీని గురించి మీరు కొంచెము ఆలోచించాలండి. ఈ వ్యాజ్యం ఎక్కడ దాకా వెళ్ళిందంటే పిల్లల వారికి వెళ్ళిపోయిందండి. తర్వాత ఇర్మియా గ్రంథం 25:31 కూడా చూడమ్మా. ఇర్మియా గ్రంథం 25:31 వరకు సందడి వినబడును, భూమి అంతము వరకు సందడి వినబడును. యెహోవా జనములతో వ్యాజ్యమాడుచున్నాడు. అప్పుడు అక్కడ ఆగరా. ఒక్క వ్యక్తితో ప్రారంభించినటువంటి వ్యాజ్యము కుటుంబంలోకి పాకింది. నీ ద్వారా నీ బిడ్డలకు కూడా నేను వ్యాజ్యం ఆడతాను.
సదాకాలము ఆడతాను. ఒక్క ఒక్క ఏమని చెప్పానండి, ఒక్క నిమిషము కోపం, ఒక్క నిమిషము కోపం, ఒక్క నిమిషము కోపం ఒక జీవితం ఇలా తల్లకిందులైపోతున్నారు. చూడండి, దేవుడి దగ్గరికి రాకపోబట్టి, నేను నిర్దోషిగా అబద్ధం చెప్పబట్టి, నేను ఏ దోషము చేయలేదని నువ్వు ఎవరినో మనుషులు మాయ చేసి మోసం చేయాలని తలంచిన దాన్ని బట్టి అది దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. రా రా యాకోబు, నువ్వు ఏసావా? మీ నాన్న గుడ్డోడని ఏసేవని అబద్ధం ఆడతావా? ఇప్పుడు చెప్పు, నువ్వు ఏసావా? యాకోబు, నేను యాకోబు అయ్యా. మా నాన్న దగ్గర మోసం చేశాడు, ఏదో సంపాదించుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు చచ్చిపోతున్నాను. నిజముగా ఒప్పుకో, దేవుడి సన్నిధిలో సత్యం ఒప్పుకో, నీ వ్యాజ్యం తొలగిపోతుంది, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది అంటాడండి. ఇక్కడ నువ్వు ఒప్పుకోకపోబట్టి అది ఎంతవరకు పాకిందంటే నీ బిడ్డలకి పాకింది. అంతేకాకుండా ఇక్కడ ఏమంటాడు, భూమి అంతము వరకు యెహోవా జనములతో వ్యాజ్యమాడుచు ఉన్నాడు, శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడుచున్నాడు. లోబడని జనాంగాన్ని ఖడ్గానికి అప్పగిస్తున్నాడు. ఇదే యెహోవా. ఈ వ్యాజ్యము జనములకు పాకిందండి, దుష్టులు నశించిపోతున్నారు. దేవుని దగ్గరికి రావాలి నా ప్రియమైన బిడ్డ. ఈ బిడ్డలు నీవు నీ జీవితము చాలా కష్టాలు అనుభవించాలి, చాలా కష్టాలు అనుభవించాలి.